పండగ సందర్భంగా అయితే ఇంకా మన ఇంటికి అయితే వచ్చేసాం అన్నమాట. మామూలుగానే మనం ఆదివారాల్లో ఒకసారి ఇంకా అందరి బాబాయ్ల కాడికి అని చెప్పేసి ఆ నాన్నల కాడికి అని చెప్పేసి నాన్నమ్మని వీళ్ళందరూ కలవడానికి ఇంకా ఎలాగున్నారు ఏందని పలకరింపు అయితే చేస్తూ ఉంటా కదా నేను, మీకు తెలుసు కదా. అలానే ఇంకా సాయంత్రం పూట ఇలాగా ఇంకా అమ్మగారికి అయితే వచ్చేసాం మన ఇంటికి. నానే టీవీ చూస్తున్నాడు పిల్లల్ని పట్టుకొని. ఇంకా అలానే ఇంకా మా అమ్మగారు తర్వాత వచ్చేసి రాజకుమార్ ఇద్దరు కలిసి ఏం బట్టలు ఉత్తుకుంటూ ఉన్నారు. సుబ్బి అడిగలేడు మా అడిగలేడు శనిపిల్ల వెళ్ళలేదా కూతురు కాడికి? ఏం స్పెషల్ ఈరోజు జనవరి 1? సాయంత్రం చింగ్ తెచ్చుకుందామా? ఏడా నిజమేనా? భోజనాలు అయితే ఇంక తెచ్చుకోవడం దేనికి రాజే. ఇంకా మా ఊర్లో క్రిస్మస్కి కానీ చేస్తున్నారా? మీకు చెప్పడం మర్చిపోయండి చాలా నాళ్ళు పెట్టి. మా ఊర్లో క్రిస్మస్ కానీ లేకపోతే న్యూ ఇయర్ కానీ కంపల్సరీ ఇంకా కొరపిల్లలు ఉంటాం కదా మేము అందరం, తలా ఒక 5,000 తలా ఒక 10,000 వేసుకొని ఇంకా మా ఊరికి ఇంకా భోజనాలు పెట్టుకుంటాం అన్నమాట. ఒక స్వీట్ మెమరీగా ఉంటుందని చెప్పేసి. నా చిన్నటప్పుడు చిన్నపిల్లప్పుడు అయితే ఇంక ఇలానే మేము ఒక 10 మంది సాహసం ఉండాలి మేము, మా ఫ్రెండ్స్ అంతా అందరం కలిసి ఒక 2,000 వేసుకోవడం, ఒక 5,000 వేసుకోవడం. అంటే ఒక నెల క్రితమే ఇంక ఇలాగ మాట్లాడుకొని స్టార్ట్ చేసామన్నమాట. ఇలాగా ఇటు కాదురా, ఇలా పండుగ రోజు మన ఊరికి ప్రేమపూర్వకంగా బిర్యానీ కానీ ఏదో కానీ ఇంకా కడుపుకి ఫుల్గా కడుపు నుండి పెట్టడం అదొక ఆనందం అని చెప్పేసి మేము అందరం ఒక మాట మీద అనుకొని మా స్నేహితులందరూ ఇంకా అట్ట మొదలుపెట్టింది. అది ఇప్పుడు దాకా కూడా ఎన్ని సంవత్సరాలు అవుతుంది తెలుసా? దగ్గరగా 7-8 సంవత్సరాలు అవుతుంది. మేము మొదట్లో పాతింది ఇప్పుడు వరకు కంటిన్యూ అవుతానే ఉందన్నమాట. ఇది 8వ సంవత్సరం. అలానే ఇంకా ఈరోజు మాకు మ్యారేజ్ అయ్యి మేము ఇంకా మా ఫ్రెండ్స్ అందరం ఇంకా ఎవరి సంవత్సరం వాళ్ళు చూసుకుంటూ వాళ్ళు విడిపోయి, అంటే ఎప్పుడో ఫోన్ కాల్లో ఉంటాం తప్ప అంత క్లోజ్గా ఉన్నది ఏది లేదు. అంటే ఇంకా ఎవరి సంవత్సరం వాళ్ళు ఈదుకోవడం సరిపోతుంది, ఇంకా మాట్లాడుకోవడం చేసుకోవడం ఇలాంటివన్నీ ఉండలేదు. బ్యాచులర్ అప్పుడైతే మనం ఇంకెలాగైనా ఉన్నా ఏం కాదు. కానీ ఇంకా మా జీవితంలోకి ఇంకో పార్ట్నర్ వచ్చినప్పుడు ఇంకా ఆ పార్ట్నర్ చూసుకోవడం, ఆ పిల్లల్ని చూసుకోవడం అదంతా చూసుకోవడమే సరిపోద్ది. ఇంకా ఫ్రెండ్స్తో గడిపే సిచ్యువేషన్స్ రాలేదు. ఇంకా తర్వాత వచ్చేసి మా తర్వాత ఇంకా మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు కదా, మా తమ్ముడు తర్వాత వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, అలాగా ఇంకో వాళ్ళు నెక్స్ట్ బ్యాచ్, ఆ బ్యాచ్ అందరూ డబ్బులు వేసుకొని అలాగ సెలబ్రేషన్ చేస్తున్నారు అన్నమాట. సరేనా? అది ఎలా ఉండదో చెప్పేసి ఇంక మీకు సాయంత్రం చూపిస్తాను. మా అందరం ప్రార్థన అయిపోయింది, న్యూ ఇయర్ డే ప్రార్థన అయిపోయిన తర్వాత భోజనాలు జరుగుతాయి. ఆ భోజనాలు స్పెషల్ ఏందో అవన్నీ ప్రతిదీ మీకు చూపిస్తాను. సరేనా? ఓకేనండి, ఇంకా అత్తమ్మ ఇంటికి అయితే బయలుదేరుతాను అనమాట. టైం వచ్చేసి 6:30 మధ్యలో అవుతా ఉంది. నేనేమో ఇంకా నాన్నమ్మల ఇంటికి వెళ్తున్నాను. రాజకుమారి ఏమో అత్తమ్మ ఇంటికి వదిలిపెట్టి సాయంత్రం ఇంకా ప్రార్థన అయిపోయిన తర్వాత సెలబ్రేషన్ ఉంటుంది కదా, చూద్దాం. ప్రేయర్ కూడా వద్దాం మరి. ఓకేనా? బయలుదేరండి సాహస. చలో. ఓకేనండి, మా ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా రాగానే మా నాన్నమ్మగాను అలానే మా తాతయ్యకి కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాను. వచ్చి కూడా కంటున్నారా? హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిన. హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారండి. మీరు బాగుండాలి, మేము బాగుండాలండి. అందరిలో మనం ఉండాలి. ఏంది ఈరోజు స్పెషల్? ఏం స్పెషల్ రేపు? ఇవాళ ఏం లేదు, చర్చిలు భోజనాలు పెట్టారు. ఇంకా అయ్యే స్పెషల్ అండి మాకైతే. సరేనా? ఇంకా ఇంటికి వెళ్తున్నాం మరి. నేను ఇంకా వచ్చి కూడా 2 గంటల పైన మా నాన్నతో మాట మాట్లాడుకొని మధ్యాహ్నంతో కూడా మాట్లాడుకొని ఇంకా వెళ్తున్నాం అన్నమాట. ఇంకా ఇక్కడ టీవీ ఒకటి తరిగేది, మీరు గుర్తుపెట్టారు లేదు. ఇది ఉన్న కాంచి ఇంక మోత మోగుతూ ఉంటుంది.
అది కొంచెం రిపేర్కి వచ్చింది, అందుకని చెప్పేసి ఇంకా కారు మంచిలో రిపేర్కి ఇచ్చామన్నమాట. మా బాబే అలానే మహేంద్ర తీసుకురావడానికి వెళ్ళారన్నమాట. ఇంకా తీసుకొచ్చిన గమని బిగించుకో మరి జాగ్రత్తగా. అయ్యో దిశ బిగియాలైనా దిశ అదిగో ఎలుకలు కొట్టి శుభ్రం ఎలుకలు కొట్టి మరి చెట్టా బాబులు కూడా కొట్టి వాటికి ఒక 500 అయితే ఆ ఎలుకలు రాకుండా చేసుకో జాగ్రత్తగా. ఎడ చేద్దాము ముందు పెట్టి ఆడ చచ్చిపోతే ఇల్లంతా వాసన వస్తాయి. సరే జాగ్రత్త చేసుకోమని వెళ్తున్నా. సూపర్ ఉన్నాయి. ఓకేనండి, ఇంకా మా పల్లెలో మందిరంలో అయితే ఇంకా ప్రార్థన అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడే భోజనాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు అన్నమాట. ఇంకా భోజనాలు తింటా ఉన్నారు. మేమైతే కాసేపు చలి కాసుకుంటా ఉన్నాము.